సర్పంచ్ ఫ్యామిలీకి నిప్పు, దారుణానికి ఒడిగట్టిన మొదటి భార్య కుమారుడు, బీమా డబ్బులు ఆస్తి కోసమే ఘాతుకం. ఈడ జరిగింది. మొన్న గెలిచిన సర్పంచ్ అయినా పాపం. ఏడారా మాధవ్. సర్పంచ్ కుటుంబంపై హత్యాయత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రూప్ సింగ్ తాండాకు చెందిన హనుమంత్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతీబాయ్ ఏడాది క్రితం చనిపోయింది. రెండో భార్య రమణిబాయ్ రూప్ సింగ్ తాండా ప్రస్తుత సర్పంచ్. హనుమంత్ మొదటి భార్య కుమారుడు నేనావత్ అనార్ సింగ్ తన తల్లి నానాబాయ్ చనిపోవడంతో వచ్చిన బీమా డబ్బులు ఇవ్వాలని ఆ తండ్రిని కొంతకాలంగా అడుగుతున్నారు. దీంతో తండ్రి హనుమంతు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. రెండో భార్యకు ఆస్తిని బీమా డబ్బులు ఇస్తూ తనను పట్టించుకోవడం లేదని అనార్ సింగ్ తరచూ హనుమంతుతో గొడవ పడేవాడు. రెండో భార్య పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ తనను పట్టించుకోవడం లేదంటూ మనస్తాపానికి గురైన అనార్ సింగ్ ఎలాగైనా తన తండ్రి సవతి తల్లి ఆమె కుమారులను అంతం చేయాలని స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి నిద్రిస్తున్న తన తండ్రి హనుమంతు, సవతి తల్లి రమణి భార్య ఆమె కుమారుడు వెంకటేష్ శివాలపై డీజిల్ పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలు అంటుకోవడంతో నిద్రలోంచి తేరుకున్న వారు వెంటనే మంటలను ఆర్పుకున్నారు. 100కి డయల్ చేయగా సంఘటన స్థలానికి పోలీసులు 108 అంబులెన్స్ చేరుకుని హనుమంతు, రమణాబాయి, వెంకటేష్ శివాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వెంకటేష్ శివాలను నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు అనార్ సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు మరి ఎందుకు చేసుకోవాలరా? సరే, పోరాడు చిన్న పోరాడు అనుకోవచ్చు, నీ మీద పెట్రోల్ పోవచ్చు, చేయవచ్చు. మరి మొదటి భార్య ఉన్నది, చనిపోయింది, ఇంకో భార్యను చేసుకున్నాం. ఆ భార్య పిల్లలు, ఈ భార్య పిల్లలు నీ పిల్లలే కదా. నీ పిల్లలు అయినప్పుడు వాడికి ఆ పిల్లగానికి నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి కదా. ఇక నీ రెండో భార్య ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో సర్పంచ్ అయింది, ఎస్టీ రిజర్వేషన్లో అని చెప్పేసి ఎస్టీ మహిళ వస్తే సర్పంచ్ అయ్యే. ఆమెకే ప్రియారిటీ ఇస్తే ఆ పిల్లగాళ్ళు ఎటు పోవాలి? ఆమె చనిపోతేనే కానీ నువ్వు ఇంకో ఆమె చేసుకున్నది. ఇక అందు నుంచి అక్కడ బీమా డబ్బులు ఇరా, నా తల్లి చనిపోయింది, కనీసం మేము బతుకుతామని బీమా డబ్బులు అంటే ఆ బీమా డబ్బులు కూడా నువ్వే వాడుకుంటే ఆ పిల్లగాళ్ళు ఏం కావాలి? ఆ పిల్లగాళ్ళు అందుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది కదా. వాడు చేసిన తప్పేం కాదు, వాస్తవంగా చెప్పి బెజార్ వస్తుంది ఒక్కొక్కరికి.